నేటి నుంచి పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అయితే ఈ రోజు, రేపు స్పీకర్పై అవిశ్వాస తీర్మానంపై చర్చలో భాగంగా ఈ రోజు, రేపు ఈ అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనుంది. అయితే ఇప్పటికే రెండు పార్టీలు కూడా పార్టీల ఎంపీలకు 3 లైన్ విప్ జారీ చేశారు. మరోవైపు మొదటి సెషన్లో సస్పెండ్ అయిన ఎంపీ చామల కిరణ్ కుమార్ ఉన్నారు. దీనిపై మనతో మాట్లాడేందుకు అవిశ్వాస తీర్మానంపై కానీ వారి సస్పెన్షన్ ఎత్తివేయాలని దానిపై కూడా ప్రధానంగా స్పీకర్ను కోరుతున్నారు. దీనిపై మనతో మాట్లాడేందుకు చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా వారిని అడిగి మరింత సమాచారం తెలుసు. సార్, మీరు మొదటి సెషన్లో సస్పెన్షన్ గురయ్యారు. ఈ రోజు అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగబోతుంది. మీరు ఈ అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ లో పాల్గొనే అవకాశం ఉందా? డెఫినెట్ గా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మేము 8 మంది సభ్యులు ఎవరైతే సస్పెండ్ అయినామో, మేము సస్పెండ్ కావడానికి కారణమే స్పీకర్ గారు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు సరి అయిన అవకాశం ఇస్తలేరని చెప్పి రాహుల్ గాంధీ గారి మైక్ ని కట్ చేయడం వల్లనే మేము వెల్లోకి వెళ్ళి స్పీకర్ ని రిక్వెస్ట్ చేసినప్పుడు పట్టించుకోకపోతే దగ్గరికి వెళ్ళడం జరిగింది. దానికే మమ్మల్ని సస్పెండ్ చేశారు. మరి ఈరోజు నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టినప్పుడు డెఫినెట్ గా మాది కూడా మా మేము చెప్పాల్సింది, కానీ మేము హౌస్ లో ఉండి నో కాన్ఫిడెన్స్ మోషన్ కి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నెంబర్స్ లేవు. ఇలా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ప్రజలతో ఎన్నుకోబడ్డ మాలాంటి నాయకులను కూడా బయట కూర్చోబెట్టి నో కాన్ఫిడెన్స్ మోషన్ ని నడిపిస్తే ఎట్లా? మేము ఈరోజు సస్పెండ్ గురి కావడానికే నో కాన్ఫిడెన్స్ మోషన్ అనే సబ్జెక్ట్ వచ్చింది ఈరోజు. కాబట్టి మాకు కూడా అవకాశం ఇవ్వాలి. ఇవ్వకపోయినా మేము మకర్ వారి దగ్గర కూర్చొని ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది.